వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలలో కిటకిటలాడుతున్న భక్తులు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలయాలలో భక్తులు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలలో కుటుంబ సమేతంగా శివనామం స్మరిస్తూ దీపారాధన కార్యక్రమాలను చేపట్టారు. ఈ రోజు జడ్చెల మండల సమీపంలోని 44వ జాతీయ రహదారి గల శ్రీ సద్గురు మలయాళ స్వామి లలితాంబిక తపోవనం ఆలయం దగ్గర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. ఆలయంలో ఎవరిని అడిగినా ఈ రోజు కార్తీక పౌర్ణమి మనస్ఫూర్తితో పూజలు చేస్తే భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఎల్లవేళలా ఉంటాయని భక్తులు వారి మాటల్లో తెలియజేశారు. అదేవిధంగా ఆలయ ప్రాముఖ్యత గురించి భక్తులను మా ప్రతినిధి అడగ్గా భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. శ్రీ చక్ర అమ్మవారిని దర్శనం చాలా ప్రత్యేకత ఉంటుందని వారు తెలిపారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈరోజు శుక్రవారం, అందులో కార్తీక పౌర్ణమి ఉండటం శివునికి ఇష్టమైన రోజు కలిసి కావడంతో మా జన్మ ధన్యమైందని భక్తులు వారి మాటల్లో తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో మా తొలివార్త ప్రతినిధి శైలజ రావుల భక్తులతో, ఆలయ అర్చకులతో, ఆలయ కోశాధికారితో ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు తొలివార్త, ప్రజల కోసం ప్రజల పక్షం. నా పేరు శైలజ. జడ్చెల సమీపంలో ఉన్నటువంటి శ్రీ సద్గురు లలితాంబికాదేవి ఆలయం వద్ద మనమైతే ఉన్నాము. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆలయాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో పాటు కిటకిటలాడుతుంది. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటో ఆలయంలో భక్తులతో పాటు ఈరోజు ఎటు చూసినా కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా 365 ఒత్తులతో పాటు ఎక్కడ చూసినా భక్తులు వాళ్ళ కుటుంబ సమేతంగా కూడా ఆలయాలలో కిటకిటలాడుతున్నారు. ఆ 365 ఒత్తులు వెలిగించడానికి ప్రత్యేకత ఏమిటనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఆలయ కోశాధికారి మరి ఇక్కడ ఆలయంలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ మాటల రూపంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు గుమ్మడవెల్లి భాస్కరమ్మ. ఓకే. ఈ ఆలయం వచ్చేసి 2002లో ఆలయం నిర్మాణం చేశారు. స్వామి గారు శ్రీ రామేశ్వరానంద గిరి గారు ఈ ఆలయాన్ని స్థాపించారు. ఆయన తదనంతరము 2017 తర్వాత సర్వేశ్వరానందగిరి గారు ఈ ఆలయాన్ని మళ్ళీ ఆయన చేతుల మీదుగా మళ్ళీ రూపాంతరం చెందించాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2 సంవత్సరాల క్రితము ఈ ఆలయము శ్రీ లలితాంబిక తపోవన అభివృద్ధి కమిటీ పేరు మీద ఇప్పుడు నడుస్తున్నది. ఇక్కడ ప్రెసిడెంట్గా కాకుంట్ల శ్యామ్ కుమార్ గారు జడ్చెల గారు, సెక్రటరీగా అంటే ప్రధాన కార్యదర్శిగా గుండా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారిగా గుమ్మడవెల్లి భాస్కర్, నేను, తర్వాత మా కార్యవర్గము. అదేవిధంగా మాకు గోశాల ఉంది ఇక్కడ. ఆ గోశాల వచ్చేసి మిరియాల వేణుగోపాల్ గారు చూసుకుంటారు. అదేవిధంగా మనకు ఇక్కడ భోజనశాల ఉంటుంది. భోజనశాల వచ్చేసి బుచ్చిలింగం సార్ గారని ఇక్కడ ఆలయంకు మనకు ఇక్కడ ప్రధానంగా ఆయన మొదటి నుంచి కూడా ఉండి ఈ ఆలయం యొక్క మంచి చెడులు చూసుకుంటున్న వ్యక్తి. అదేవిధంగా ఈ రకంగా మా కార్యవర్గం అంతా కూడా మేము ఈ ఆలయాన్ని అంటే మేము 4 భాగాలుగా విభజించుకున్నాము. ఒకటి డెవలప్మెంటు, రెండోది వచ్చేసి ఈ ఆలయాన్ని కింద శ్రీచక్రం మేరు కానీ, తర్వాత పైన అమ్మవారు కానీ, తర్వాత గోశాల కానీ, తర్వాత అన్నపూర్ణశాల, ఈ రకంగా 4 భాగాలుగా విభజించుకొని 4 మెయింటైన్ చేస్తున్నాము. మరి ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏమంటే ఇక్కడ అమ్మవారు యొక్క శ్రీచక్ర మేరు కింద భారతదేశంలో అత్యంత పెద్ద దాంట్లో 2వది అన్నమాట. శక్తిపీఠం అనేది ఇక్కడ మన జ్యోతిర్లింగాల దగ్గర శక్తిపీఠాలు ఇప్పుడు అలంపూర్ జోగులాంబ ఎట్లనో మనకు కూడా ఆ రకంగా శక్తిపీఠం ఉంది. అయితే ఎక్కడ కూడా ఇంత పెద్ద శక్తిపీఠము మన భారతదేశంలో లేదు. ఇది 2వది అన్నమాట. అయితే ఈ శక్తిపీఠంతో పాటు అమ్మవారు మనకు లలితాంబిక అమ్మవారిగా మనకు దర్శనమిస్తుంటారు. ఇక్కడ తెలంగాణలోనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు విశిష్టత ఏమందంటే ముఖ్యంగా సోదరిమణులకు అంటే లేడీస్కి వచ్చేసి ఉసిరి చెట్టు కింద పూజలు చేసుకోవడం, తర్వాత ఇక్కడ దీపాలు ముట్టించుకోవడం. అంతేకాకుండా ఇక్కడ మన దగ్గర స్పెషల్ ఏంటంటే గోశాలలో మన గోపేడతో చేసిన పిడకలను లేదా తర్వాత మనము ప్రమితలను తయారు చేసి ఇక్కడ ఆవు నెయ్యితో, ఒరిజినల్ ఆవు నెయ్యితో ఇక్కడ దీపాలు వెలిగించడం మన దగ్గర ప్రత్యేకత.
ఇక్కడ దాదాపు భక్తులు వచ్చిన అమ్మవారికి చాలామంది కోరికలు కోరుకున్న ప్రతి కోరికను కూడా అమ్మవారు నా భక్తులుగా ఆమె ఖచ్చితంగా ఆమె ఆశీస్సులు ఇస్తుంది. ఆమె దర్శనం ఇస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తుంటుంది. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఇంకా ఈ మధ్య కాలంలో మనం వాస్తురీత్యా కూడా చూసుకుంటే రాజకీయ నాయకులకు ఈ ఆలయం అత్యంత పవిత్రమైనది. వారు ఇక్కడ పూజలు చేసుకొని వాళ్ళకు కావాల్సిన కోరికలను ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాయి ఇక్కడ. ఆ తర్వాత రైతులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెళ్లి కాని ఆడపిల్లలు కూడా చాలామంది అమ్మవారి చుట్టూ అంటే శుక్రవారం వచ్చి 108 ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మనకు చెప్తుంటారు. అదేవిధంగా చాలామందికి మనకు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఒక అమ్మవారి చుట్టూ ప్రతి శుక్రవారం వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల, చుట్టూ అమ్మవారు తిరగడం వల్ల, ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు అంటే మేము కూడా ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే ఆలయంలో నిజంగా మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ అమ్మ మేము ఈ కార్యక్రమం చేపట్టాలి అంటే ఆ కార్యక్రమానికి సరైన డబ్బులు మనకు అందుబాటులో చేస్తుంది. ఇప్పటికే మెయింటెనెన్స్ మనకు ఆలయంలో చాలా ఉన్నప్పటికీ నెలసరి మా యొక్క ఉద్యోగస్తులది కానీ అన్నిటి కూడా రోజు దాదాపు ఈ మధ్య కాలంలో సంవత్సరాల కాలంలో రోజు మేము 50 మంది నుంచి 100 మందికి భోజనాలు పెట్టేది. ఈ సంవత్సరం నుంచి కూడా దాదాపు 100-150 మంది భోజనాలు ప్రతిరోజు నిత్యాన్నదాన సత్రంలో తింటున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు వచ్చేసి రోజు 25 మంది నుంచి 50 మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు లేదా దారి పొడున్న వెళ్ళే అయ్యప్ప స్వాములు భోజనం చేస్తున్నారు. అంతేగాక మనకు నేషనల్ హైవేలో దగ్గరగా ఉంది కాబట్టి అయ్యప్ప స్వాములు పాదయాత్ర చేసే శబరికి పాదయాత్ర చేసే అయ్యప్ప స్వాములు దాదాపు 100 మంది మన దగ్గర స్టే అంటే రాత్రిపూట అకామిడేషన్ ఉండడమే కాక వాళ్ళకు మధ్యాహ్న భోజనం కానీ రాత్రి భోజనం కానీ మనం సమకూరుస్తున్నాము. వాళ్ళు ముందు రోజు చెప్పిన వెంబడే మనం అన్ని ఏర్పాట్లు ఉచితంగానే చేస్తున్నాము. ఈ రకంగా ఇక్కడ అత్యంత ప్రత్యేకమైన మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా ప్రత్యేకమైన పూజలు ఏంటంటే ఇక్కడ మీరు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, కుంకుమార్చనలు కానీ, తర్వాత యజ్ఞాలు కానీ ఇవన్నీ సాధారణ పౌరులకు అందుబాటులో ఉండే విధంగా సోదరీమణులు ఇక్కడికి వచ్చి హాయిగా వాళ్ళు భార్యాభర్తలు కుటుంబం వచ్చి భోజనాలు చేసుకొని పూజలు చేసుకొని వెళ్ళే విధంగా ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగానే మేము అన్ని ఆదివారాలు, శనివారాలు ప్రత్యేక కార్యక్రమాల రోజు మేము చేపడుతున్నాము. ఈ రకంగా మాకు అమ్మవారు ఎంతో ఆశీస్సులు అందిస్తుంది. అందుకొరకే మేము ఇవన్నీ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. మున్ముందు కూడా అమ్మవారు ఇంకా మాకు ఆశీస్సులు అందిస్తే ఇంకా హైవేలో ఇంకా చక్కగా ఈ ఆలయాన్ని అభివృద్ధి ప్రతంలో ఉంచుతామని మేము మీకు తెలియజేస్తున్నాము. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ఆశీస్సులు ఖచ్చితంగా అమ్మవారు కల్పించాలని కోరుకుంటున్నారు. ఇది చాలా చక్కని ఆలోచన. మరిన్ని విషయాలు అమ్మ తొలి వార్త వాళ్ళు మీరు వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేయగానే మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆధ్యాత్మికమైన విషయాలను మీ ఛానల్లో మీరు పంచుకుంటున్నందుకు మీరు ఫోన్ చేసిన వెంబడే చాలా ఆనందం అనిపించింది. తొలి వార్తకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ కాలంలో ఆధ్యాత్మికకు చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అందుకొరకే మేము ఆదివారం పూజలు పెట్టడం కాకుండా విద్యార్థులకు, పిల్లలకు కూడా మంచిగా ఆట స్థలాన్ని కూడా ఏర్పాటు చేసినాము. వాళ్ళ ఆటలతో పాటు ఇక్కడ ఆధ్యాత్మికమైన శోభ కనిపించాలనేది మా ప్రత్యేకత. మేము ప్రత్యేకంగా తొలివార్త వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు వీరాంజనేయులండి. మాది హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉంటేనే ఎంతో పవిత్రత ఉందని చెప్పేసి మన హిందువులు భావిస్తుంటాం. అట్లాంటిది ఈడ స్పెషల్ ఏంటంటే శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్టాపన కింద పైన అమ్మవారు ఉంది కాబట్టి ఎంతో పవిత్రమైన గుడి, చాలా అద్భుతమైన గుడి. ఎందుకంటే పెద్దలు చెప్తుంటే ఇన్నది కొంతమంది ఈడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది. హిందువులు ముఖ్యంగా ఋషులు కానీ మహాప్రభులు అందరు కూడా అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తుంటారు. అట్లాంటిది ఈడ శ్రీ లలితా పట్టాంబిక ఉంది కాబట్టి ఈ యొక్క
టెంపుల్ చాలా పవిత్రమైందని మేము భావిస్తూ హైదరాబాద్ నుంచి వచ్చేసి దర్శించుకుందామని వచ్చినాము. ఇక్కడ వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది. అమ్మవారిని కూడా ఇక్కడ చూస్తున్నాయి, ఒక పులకరింపులాగా ఉంది. ఈరోజు అందులో ప్రత్యేకత ఏంటంటే శుక్రవారము కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంకా ఎంతో పవిత్రమైన రోజు అని చెప్పేసి ఈరోజు భక్తులు చాలామంది ఉదయం నుంచి వచ్చి దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాము. మరి హైదరాబాద్ నుంచి అయితే ఈసారి రావడం జరిగింది. అక్కడ కూడా చాలా విధాలుగా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మరి అన్ని టెంపుల్స్ని వదిలేసి మరి జడ్చర్ల సమీపంలో ఉన్నటువంటి టెంపుల్ దగ్గరికే వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడంలో వారికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మరి వాళ్ళ మాటల రూపంలో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి అదే అంటున్నాం కదండి. హైదరాబాదులో అన్ని శివాలయాలు, అన్ని అమ్మవార్లు ఉన్నాయి. ఈడ ప్రత్యేకత ఏంటంటే శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగింది కాబట్టి ఈ శ్రీచక్ర ప్రతిష్టాపన దగ్గర ఈరోజు శుక్రవారము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు వస్తే ఇక్కడికి చాలా మంచిదని చెప్పేసి పెద్దలు చెప్తా ఉండేది. అందుకని ఇన్ని కిలోమీటర్ల దూరం ఉన్న అమ్మవారిని ఈడ వచ్చి దర్శించుకోవాలి. ఈడ యజ్ఞశాలల్లో కానీ ఈడ కానీ హోమాలు చేసుకొని యజ్ఞం చేసుకుంటే ఎవరికైనా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈడికి రావడం జరిగింది. ఎవరైనా ఒకసారి వచ్చి దర్శనం, హిందువులు మహిళలు ముఖ్యంగా ఈరోజు వీలైనంత వరకు ఈవినింగ్ వరకు వచ్చి దర్శనం చేసుకుంటే ఈరోజు చాలా మంచిది, ఎంతో సౌభాగ్యంగా ఉంటారని చెప్పేసి పెద్దలు అంటుంటే వినడమే జరిగింది. కాబట్టి ఈరోజు మేము ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంది. హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా ఎన్నున్నా కాదు, ఈడ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మా అమ్మవారు మాతల్లిని దర్శనం చేసుకొని ఆమె కృపకు పాత్రలు అవుతున్నాము. దయచేసి అందరికీ నా యొక్క కోరిక ఒకటే, ఒక్కసారైనా ఈడ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు వీలున్నంత వరకు దూరం అనుకోకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కానీ నగరవాసులు కానీ ఒక్కసారి ఈ శ్రీచక్ర అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మాది మహబూబ్ నగర్ అండి. ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే అమ్మవారు సార్ చెప్పినట్టు శ్రీచక్రం 2 కలిపి ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శనివారము ఆదివారము ఫ్రీగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తున్నారు. అందులో ఈరోజు పౌర్ణమి ఎంతో ఇష్టమైంది అమ్మవారికి, కలిసి వచ్చింది పౌర్ణమి ప్లస్ శుక్రవారం రోజు. అంటే ఇక్కడికి వచ్చింటే శివుడి దర్శనము చేసుకోవచ్చు, అమ్మవారి దర్శనము చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు. ఇంకోటి గోశాల, ఇంతటి ప్రశాంతమైన వాతావరణము, పూజ కూడా చాలా బాగా జరిగింది ప్రశాంతంగా. ఇంకా ఉసిరికాయ దీపము అని అంటే విష్ణుమూర్తికి ప్రతిరూపం అని అంటారు ఉసిరికాయ. అది ఓన్లీ కార్తీక మాసం మాత్రమే పెడతాము. ఇంకా నిమ్మకాయ అంటారా, నిమ్మకాయ శుద్ధి అంటే ఎటువంటి కల్పితం లేకుండా చాలా శుద్ధితో ఉంటుంది నిమ్మకాయ. సో దాంతో నిమ్మకాయతోటి దీపాలు పెడతారు. అది కార్తీక పౌర్ణమిలో మాత్రమే పెడతారు. మీ పేరేంటి చెప్పండి అక్క? నా పేరు అనిత. ఓకే, ఈరోజు స్పెషల్గా ఇక్కడ 365 ఒత్తులతో పాటు ప్రత్యేకంగా ఈరోజు పూజలు అయితే చేయడం జరుగుతుంది. దాని గురించి ఏమైనా మీకు తెలిసిన మాటల రూపంలో తెలియజేయండి. నాకంటే నమ్మకం అంటే కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన వారం కాబట్టి ఇక పున్నమ నాడు పెడితే కోరిన కోరికలు తీరుస్తారు అనేసి పెడతారు 365 ఒత్తులు. అట్లా నేను వచ్చి దీపం వెలిగిస్తున్నా. ఇంతకు మేము మొక్కుకున్న మొక్కులు కూడా మాకు నెరవేరుతున్నాయి కాబట్టి మాకు దేవుడు అంటే చాలా భక్తి ఉందని వాళ్ళ మాటల రూపంలో వాళ్ళైతే తెలియజేయడం జరిగిందండి. నా పేరు సుగుణమ్మ. ఈ 365 ఒత్తులు ఎందుకు పెడతారంటే మనం సంవత్సరంలో ఏ రోజైనా మనం దేవుడికి మిస్ అయినా దీపం పెట్టకున్నా మనం చేయకున్నా మంచి ఫలితాన్ని మనం 365 రోజు సంవత్సరం పోటీ పెట్టిన ఫలితం దక్కాలని ఈరోజు ఉపవాసం ఉండి 365 ఒత్తులు పెడతారు. అందులో కార్తీక మాసం కాబట్టి చాలా పుణ్యమైన ప్రదం కాబట్టి ఇది వెలిగిస్తారు, అంతే భక్తి శ్రద్ధలతో వెలిగిస్తారు. అంతే సంవత్సరం పోటీ పెట్టకున్నా మనం ఈరోజు 365 ఒత్తులు పెట్టాలి మనం. అది నా పేరు ఎల్కృష్ణవేణి, షాద్నగర్ మాది. నేను నా పెళ్ళి కాకముందు చేస్తున్నా, నాకు మంచిగానే జరుగుతుంది. నేను చేసినప్పుడు నన్ను చున్నీకి వచ్చిండు, మంచిగా చూసుకుంటున్నాడు, మంచిగా 2 పిల్లలు ఉన్నారు, మంచిగా ఉంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది, నాకు బాగుంది. నాకైతే ఈ 365 ఒత్తులు పెట్టిన తర్వాత మీ కోరికలు ఏమైనా నెరవేరాయా? మీ మాట డాక్టర్, చిన్నోడు డాక్టర్, పెద్దోడేమే బీటెక్ చేస్తున్నాడు.
మాకైతే మంచిగానే ఉంది. మాకు ఈయన కూడా పర్మనెంట్ అయ్యిండు. నా ఆరోగ్యం కూడా ఎంత చూస్తున్నా ఎంత ఉన్నా కూడా నాకు శరీరం సహకరిస్తుంది. నాకు మంచిగా ఉంటుంది నాకు. ఓకే అండి. నా పేరు నిర్మల. ఈరోజు కార్తీక పౌర్ణమి శుక్రవారము. లలితాంబికాదేవి శక్తిపీఠం కాబట్టి మేము అందరు భక్తులు ఇక్కడ వస్తారు. అమ్మవారిని నమ్ముకుంటాం కాబట్టి ఈరోజు శుక్రవారం, ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులు అందరూ వస్తారు. వీడికి వస్తే అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి చాలామంది ఈరోజు శుక్రవారం అందరిలో పుణ్యం కాబట్టి అందరూ వస్తారు. వీడికి నమ్ముకున్న వారిని అమ్మవారిని నమ్ముకున్న వారికి అందరికీ శుభం జరుగుతుంది. మరి ఈ కార్తీక పూర్ణమి సందర్భంగా ఉసిరికాయల మీద నిమ్మకాయల మీద ప్రత్యేకంగా పెట్టడం అయితే జరుగుతుంది దీపాలు. మరి ఇక్కడ వారి మాటల రూపంలో తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం. మా పేరు నాగలక్ష్మి. నా పేరు నాగలక్ష్మి. సార్, ఇక్కడ ఉసిరికాయ మీద దీపాలు మనం ఎందుకు పెడతామంటే పూర్వకాలంలో మనకు అనేక రకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధుల నివారణకు అమ్మవారు ఉసిరికాయ రూపంలో వచ్చిందనమాట. అందుకే ఉసిరికాయ దీపాలు కానీ నిమ్మకాయ దీపాలు కానీ పెడతాము. పెట్టడం కూడా చాలా మంచిది. అందుకే ఉసిరి చెట్టు కింద భోజనాలు కూడా చేస్తామన్నమాట. నేను ఆలయ ప్రధాన అర్చకుడిని. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కావున అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు ఉంచడంలో బాగా బిజీగా ఉన్నారు. అట్లాగో ఇంకెక్కువ భక్తులు వస్తున్నారు. కావున అర్చనలు, హారతులు, మహామంగళ ఆయుధ్యాలు, ఇంకా అన్నదానాలు, ఇంకా వనభోజనాలు జరుగుతూ ఉంటున్నాయి. महाधिपत्यं गणपुरादि महामंगल आनंद